హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టాఫ్, సార్, ప్రిన్సిపల్ సార్కి అందరికీ ఐ కంగ్రాచులేట్ యూ టు ఆర్గనైజ్ సచ్ ఎ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఇప్పుడు బాదం గురించి, డ్రై ఫ్రూట్స్ గురించి, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఇది ఏదన్నా ఒక ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం ముందు చేసినారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఉండే దాంట్లో విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. నేను ఎక్స్పెషల్లీ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ది పానీపూరి ఫెలోస్. ఓకే, ఇట్స్ ఒక డిష్ ఉంది. ఆ డిష్ మంచి అప్పుడప్పుడు, అంటే ఎప్పుడు కాదు, ఎందుకంటే కార్వింగ్ వస్తుంది అసలు తినకపోతే. కాకపోతే దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయి. మీరు ఎదిగి దేశాన్ని ముందు తీసుకోవాల్సిన పౌరులు మీరు హెల్తీగా లేకపోతే దేశం హెల్తీగా ఉండదు. సో ఇప్పుడు వాట్ అబౌట్ ది, నేను ఐఎమ్ క్వశ్చనింగ్ దాన్ని కూడా, గోబీ మంచూరి ఇట్స్ ఆఫ్ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్. ఇప్పుడు ఒక ఈవెంట్ ఏదైనా చేసినారనుకోండి, దాంట్లో ఉండే మంచిని గ్రహించి చెడును అవాయిడ్ చేయాలి. ఆ చెడును అవాయిడ్ చేసే విధంగా, ఎందుకంటే మీకు అందరూ పేరెంట్స్ దగ్గర కానీ అందరి దగ్గర కానీ పోయి దానిలోకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మరి ఇటువంటి మంచి విషయాలకు ఇవ్వరు. కాబట్టి మీరు హెల్తీగా, వన్స్ లూజ్ ద హెల్త్ దట్ ఈస్ ప్రీషియస్, ప్రైజ్లెస్. ఇప్పుడు మీకు తెలియదు, కాబట్టి నేను ఈవెన్ టీచింగ్ స్టాఫ్ని కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, అండ్ పిల్లలకు కూడా నేను చెప్పడం ఏమంటే, రైట్ వే ఆఫ్ ఈటింగ్, మంచి ఫుడ్ తినేటట్టు చూడాల్సిందే. అది చేస్తేనే పిల్లలు ఎదుగుదల, మానసికంగాను శారీరకంగాను ఎదుగుదల ఉంటుంది. దానివల్ల పిల్లలు చదువుతారు, మంచి చదువుతారు. కాబట్టి ఏ పేరెంట్ చెప్పినా, ఎవరు చెప్పినా మీ మంచి కోసమే. కాబట్టి ఈ వేదిక మీద నుంచి చిన్నపిల్లలైనా భావి భారత పౌరులు కాబట్టి చిన్నపిల్లల్ని రిక్వెస్ట్ చేయకూడదు అంటే లేదు, నేను రిక్వెస్టే చేస్తున్నా. ఏది తినాలా, ఏది అమ్మ పానీపూరి కూడా ఏది తినాలా, ఏది తినకూడదు అనేది స్పష్టమైన అవగాహనతో ముందుకు పోవాలి. ఈ ఫుడ్ ఫెస్టివల్ చేసిన తర్వాత ఏదో ఎంటర్టైనింగ్ అండ్ ఎంజాయ్మెంట్గా తినేసి అవన్నీ బాగుంటుంది. నాకు కూడా ఇష్టమే చాట్ అంటే, బట్ నో క్వశ్చన్ లేముంది సార్, మీరు తినేసి అన్నీ తినేసి బాగా, మా నాయన అనేవాడు, పాత కరస్పాండెంట్ తాత, అన్నీ తినేసి నువ్వు బాగా చెప్తారా ఇప్పుడు స్టోరీలు అంటే. కానీ తప్పదు. కాబట్టి నాకు ఇష్టమైన నేను తినను. కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి చేసిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటి ఎంటర్టైన్మెంట్ అయితే, రెండోది దాని నుంచి అంతో ఎంతో గ్రహించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి కైండ్లీ మీరందరూ ఒకసారి ఆలోచన చేసి, పిల్లలందరూ కలిసి దీంట్లో ఏది విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ హెల్త్. బట్ కార్వింగ్స్ లేకుండా ఎప్పుడో ఒక్కసారి తినచ్చు, తప్పలేదు. ఎందుకంటే గట్టుకు కూడా అలవాటు అస్సలు ఏది లేకపోతే ఒకసారి ఏదైనా వేరే తింటేనే పడిపోయేటట్టు ఉండకూడదు. కాబట్టి థ్యాంక్ యూ, చాలా బాగా చేసినారు. బ్యూటిఫుల్ డ్రెస్, బ్యూటిఫుల్, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. రియల్లీ నేను రాకపోయిందంటే మీ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యేవాడిని. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రిన్సిపల్ సార్ అండ్ సభ్య మేడం అండ్ ఆల్ ది స్టాఫ్ who made these arrangements beautifully, effectively, and participants కూడా once again congratulate all of you. Thank you one and all. Hey Ramya, see how many parents and teachers came here to participate in KCN Food Festival? Yes Neha, it seems all are enjoying a lot. Yes, let's go and ask their opinions and experience of this food fest. Yeah, sure, come, let's go. Hello, good morning ma'am. Good morning ma'am. Can I know your name? Srilata. Okay, Srilata ma'am, do you want to say anything about our KCN decoration? Decoration is very gorgeous, very beautiful, and my children are also very interesting in this participating. So much thank you for your participating, all teachers and all of them. Thank you so much for inviting me. Is your kid participating in this festival ma'am? My small kid participating, Dikshit. She was on groundnuts, dried groundnuts, very delicious. Thank you so much for your inviting me. Okay, thank you ma'am. Nicely. Yes. అంకుల్, మీరు ఏదైనా ఫుడ్ ని టేస్ట్ చేస్తున్నారా? గోబీ తిన్నాము. బాగుంది అంకుల్? బాగుంది అంకుల్. ఇప్పుడు మా కేసీఎన్ షెఫ్స్ ఎలా మీకు వడ్డించారు అంకుల్? బాగా చాలా సూపర్ గా చేస్తారు. ఏమన్నా సజెషన్స్ చేయాలనుకుంటున్నారా అంకుల్? లేదు, బాగా చేశారు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ మేడం. వచ్చిందా?